నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అనుష. ముందుగా ముఖ్యాంశాలు. భూమి సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకోవాలి. మండల తహసీల్దార్ సుందరమ్మ. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం మొదటి వేతనం కూడా ఇస్కాన్ దేవాలయంకు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి. రాష్ట్రంలో తెలివిగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ పేదల నడ్డి విరిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్దీ భాగ్య శ్రీధర్. 10వ తరగతి ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్లో భద్రపరచడం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం తమదని, మొదటి వేతనం కూడా ఇస్కాన్ దేవాలయంకు ఇవ్వటం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఆమె పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నిన్న అనగా 12వ తారీఖు డిసెంబర్ 2024న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసే ప్రయత్నంలో ఎక్కడ ప్రధానంగా ట్రాఫిక్తో మనకి ఇబ్బంది కలుగుతుందో అనే ఒక పర్యవేక్షణలో భాగంగా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. కొన్ని కూడళ్ల దగ్గర ఇస్కాన్ భక్తులందరూ కూడా ఈ యొక్క భగవద్గీతను విక్రయిస్తూ కనిపించారు. అయితే ఒక వారం పాటుగా ఈ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో అనేక ప్లేసెస్ లో ఈ యొక్క ట్రాఫిక్ జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా పావు గంట పాటు నా కారు, అదే విధంగా వెనకాల స్కూల్ బస్సులు, అదే విధంగా ఆ వెనకాల ఉన్న అంబులెన్స్ కూడా చిక్కుకొని తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ అసౌకర్యం కలిగించే విధంగా నేను గమనించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి వద్దకు వెళ్లి పిలిచి, ఇలా ట్రాఫిక్ అంతరాయం కలిగించేలాగా మీరు చేసే ఈ పని కాకుండా పక్కన ఒక చిన్న స్టాల్ ని ఏర్పాటు చేయిస్తాను, అక్కడి పవిత్ర గ్రంథాన్ని మీరు విక్రయం చేస్తే చాలా బాగుంటుంది. ధర్మ పరిరక్షణ కోసం దాన్ని విస్తృతంగా ప్రచారం కోసం చేసే పని ఎంతో సమర్థవంతమైనప్పటికీ కూడా ఈరోజు ఇలా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా మనని ఇంకొక నలుగురు ప్రశ్నించే విధంగా ఉండకూడదు అనే ఒక ప్రయత్నంలో భాగంగా వారిని పిలిచి ప్రశ్నించడం జరిగింది. అయితే ముందుగా అసలు ఇస్కాన్ అనే సంస్థకి ఇలా క్రయ విక్రయాలు ప్రక్రియ ఉందా లేదా అనే ఒక అనుమానంతో నేను గుంటూరు ఇస్కాన్ వారికి, అదే విధంగా విజయవాడ ఇస్కాన్ వారికి కాల్స్ చేసి, మీరు దీన్ని ఇలా చెయ్యాలి, విస్తృతంగా మీరు దీన్ని ప్రచారం చెయ్యాలి అని కోరారా? రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది అని నా దాకా వచ్చాయి, ఇది మీ యొక్క ఇనిషియేషనా అని చెప్పి నేను వాళ్ళని అడగడం జరిగింది. వారు పూర్తిగా ఇది మాకు సంబంధం లేని విషయము, మేమెప్పుడూ కూడా ఇలాగా క్రయ విక్రయాలు చేయమని చెప్పలేదు. అక్షయ పాత్ర వారికి కూడా ఎన్నో రకాలైన కాల్స్ వస్తున్నాయి, ఇది చాలా తీవ్ర మనస్తాపానికి చెందించే విషయంగా ఉంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి వారికి కూడా ఎంతో మంది అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది అని చెప్పి వారు కూడా బాధపడడం జరిగింది. ఈ అన్నిటినీ మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఏదైతే ఉందో ఒక కూడలిలో వారిని పిలిచి, మీరు చేస్తున్న ఈ ప్రక్రియ సమంజసమేనా, ఇలా ప్రజలకు అసౌకర్యం కలిగించడం సమంజసమేనా, మన ధర్మం ఇదేనా మనకి నేర్పిస్తున్నది అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే దీన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలా డైవర్ట్ చేస్తూ, ఇది మతపరమైన సమస్యగా దాన్ని పరిగణిస్తూ ఈరోజు నా మీద ఒక దుష్ప్రచారాన్ని చాలా విస్తృతంగా వీడియోస్ రూపంలో అనేక ప్రాంతాలకి పంపిస్తూ, అనేక ధర్మ సంఘాలకి పంపిస్తూ దీన్ని చాలా సైడ్ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మా సోదరులందరితో కూడా మాట్లాడాలి అని అనుకున్నాను. అయితే మా యొక్క హస్బెండ్ మాలధారణ చేసి ఆ విరమణలో భాగంగా శ్రీశైలం రావాల్సి వచ్చిన నేపథ్యంలో డైరెక్ట్ గా మీడియా మిత్రులతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ ప్రజల అసౌకర్యాన్ని మాత్రమే ప్రశ్నించడం జరిగింది తప్ప ఏ ఒక్క ధర్మ విషయంలో కానివ్వండి, మత విషయంలో కానివ్వండి నేను ఎలాంటి సంకేతాలని ఇవ్వదలుచుకోలేదు, ఎలాంటి ఆక్షేపణని నేను కలిగింపజేయలేదు. అయితే ఇస్కాన్తో నాకున్న అనుబంధం చాలా పవిత్రమైనది, గొప్పది, చాలా లోతైనది.
నా ఫస్ట్ జీతం కూడా నేను ఇస్కాన్ వారికి అందించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ధార్మిక కార్యక్రమాలు మీరు చూస్తే ఎన్నో రకాలైన గుళ్ళు కట్టించడం, ఎన్నో రకాలైన పూజా కార్యక్రమాల్ని మేము నిర్వర్తించడం, కార్తీక దీపోత్సవాల పేరుతో, దసరా సంబరాల పేరుతో మన సంస్కృతిని, మన మతాన్ని, మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నాలు ఎన్నో రకాలుగా మా కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు నిరంతరం అందులోనే ఉంటుంది. అయితే మా కుటుంబ నేపథ్యం అంటే మా చిన్నతనం నుంచి కూడా నన్ను తీసుకుంటే మా తండ్రి గారు కొన్ని వందల మందికి గురువుగా ఉన్నారు. హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ తత్వబోధలో నిమగ్నమై ఉన్నారు. నా 16వ ఏటనే నేను గురుతత్వంలో గురుబోధ తీసుకుని నిత్యం భగవద్గీత పారాయణ చేస్తూ ప్రతి గీతా జయంతికి గీతా మకరందాన్ని ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా పంచే ఒక చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ, అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా లలితా పారాయణ చేసుకుంటూ ఎప్పుడు ధర్మ మార్గంలోనే నడిచే ప్రయత్నం చేస్తున్న నా మీద ఈరోజు కేవలం మరి ఏ కారణాల చేత ఇది ఇలాగా డైవర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇలాంటి ఒక ప్రయత్నం తీవ్ర మనస్తాపానికి గురి చేస్తా ఉంది. ధర్మ మార్గంలో ప్రయాణించాలి, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి నిరంతరం మనసులో ఉంచుకుని అదే పద్ధతిలో వ్యవహరిస్తున్న మాలాంటి, మా కుటుంబం లాంటి వాళ్ల మీద ఈ రోజు ఇలా నిందలు మోపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే ధర్మ సంస్థాపన కోసం, ధర్మ మార్గంలో నడవడం కోసం నేను ఎంత దూరం వెళ్లాలన్నా, దేనికి సమాధానం చెప్పాలన్నా నేను రెడీగా ఉన్నాను. ఈ ఒక పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ గా అనిపించలేదు కాబట్టి దాన్ని ప్రశ్నించడం జరిగిందే తప్ప దీన్ని మరొక విధంగా డైవర్ట్ చేసి అనవసరమైన రాజకీయాల్లోకి కానివ్వండి, లేదంటే అనవసరమైన డైవర్షన్స్ లో కానివ్వండి, దీనికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు 40,000 మెజార్టీ ఇచ్చారని, టీడీపీ పార్టీ పట్ల ఒక కమిట్మెంట్ ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం నూజివీడులో జరిగిన తాతయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంగా జరిగిన కొన్ని సంఘటనల మీద ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా తాలూకా పోస్టులు చూస్తూనే ఉన్నాను. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాకుండా శిరీషమ్మ పొరపాటు చేసిందా అని, ఏమ్మా ఇలా జరిగింది అని నా గురించి అభిమానంతో ఆప్యాయంగా జరిగింది తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తున్న సోదరుల గురించి, సోదరీమణుల గురించి వివరణ ఇవ్వాలని మీ ముందుకొచ్చారు. నెల రోజుల క్రితమే డిసెంబర్ 15న నూజివీడులో ఆ కార్యక్రమం ఉంది అని కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిదప మనవరాలిగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తారని అన్నాను. ఇంతకు ముందు కూడా లచ్చన్న గారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలిగా ఆవిష్కరణకు వెళ్లాను, ఇప్పుడు వెళ్తున్నాను కూడా. ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు, తెలియక జరిగిన పొరపాటు అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి మీ సోషల్ మీడియా, మీ సోదరి గౌతు శిరీషగా విన్నపం. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని. సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌతు శిరీషని. అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి? 6 నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని, పార్టీని దూషించిన వాళ్ళు ఈరోజు మన అధికారంలో ఉన్నామని, ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా. శిరీషమ్మ మీద నమ్మకంతో, గౌరవంతో 41,000 మెజారిటీ ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతోనే నా ప్రయాణం. అంతేగాని ఈరోజు గెలిచామని మన పార్టీలోకి వస్తున్న ఏ ఒక్కరిని తీసుకోనని తెగేసి చెప్పాను. ఆ మాట మీదే నిల్చున్నాను. అది నా కమిట్మెంట్ పార్టీ పట్ల. ఇక పోతుల సునీత గారు రాజీనామా చేస్తున్నారు వైసీపీకి అన్నప్పుడు మొట్టమొదటిగా వాయిస్ రేస్ చేసిన ఏకైక ఎమ్మెల్యేని నేనే. పోతుల సునీత గారు నన్ను తిట్టలేదు,
కానీ నేను అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని తిట్టారని ఆమె పార్టీలో రావడానికి వీల్లేదు అని పెద్దలకి సూచించింది నేనే, రిక్వెస్ట్ చేశాను. అది పార్టీ పట్ల నాకు గాని నా కుటుంబానికి గాని ఉన్న కమిట్మెంట్. నా తండ్రి ఏ పార్టీతో జెండాతో తెలుగుదేశం పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలు పెట్టారో 35 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా అదే తెలుగుదేశం జెండాతోనే ఈ రోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. నన్ను ఆ పార్టీలోనే పెట్టారు. ఇది గౌతు కుటుంబానికి తెలుగుదేశం పట్ల గాని చంద్రబాబు నాయుడు గారి పట్ల గాని లోకేష్ గారి పట్ల గాని ఉన్న కమిట్మెంట్. తెలియక జరిగిన ఈ పొరపాటుని చాలా రకాలుగా తెలుగుదేశం సోషల్ మీడియా సోదరులే కామెంట్లు పెడుతుంటే కాస్త బాధ అనిపించింది. పక్కన వాళ్ళు ఏమన్నా అనొచ్చు, సొంత వాళ్ళంటే బాధ ఎక్కువగా ఉంటుంది కదా, అది నేను తెలిసి చేస్తే అనొచ్చు. గౌతు శిరీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యదు, చెయ్యనివ్వదు. గత 5 సంవత్సరాలు వైసీపీ తాలూకా సోషల్ మీడియా హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నాకు సోషల్ మీడియా హెరాస్మెంట్ కొత్త కాదు. అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్లినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. రాష్ట్రంలో తెలివిగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ పేదల నడ్డి విరిచే స్మార్ట్ మీటర్ల విధానం అమలు చేయమంటూ ప్రకటనలు చేస్తున్న కూటమి నాయకుల తీరును సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్దీ భాగ్య శ్రీధర్ ఖండించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు ఎత్తివేయాలి, స్మార్ట్ మీటర్లు వెంటనే స్మార్ట్ మీటర్లు. సోదరులారా, అధికారంలోకి రావటం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాల్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని గత ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తగ్గిస్తామని, తగ్గించడమే కాకుండా పూర్తిగా ఎత్తివేసేటువంటి పరిస్థితి కూడా చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటని, ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయి విద్యుత్ ఛార్జీలని విపరీతంగా పెంచారు. ఒక్కొక్క దీనికి దాదాపు ₹2.91 యూనిట్కి పెంచడం జరిగింది. ఈ యూనిట్కి పెంచడం వల్ల పేదలను నడ్డి విరిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ధరలు చూస్తే అధికారులు అదే విపరీతంగా పెంచారు. కూరగాయలు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. ఇవన్నిటినీ చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నారని అర్థమైపోతూ ఉంది. రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు. అదే విధంగా అనేక రకాలైన వాగ్దానాలు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఎటుపోయిందో తెలియదు. ఇటువంటి విధానాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వానికి గతే పట్టుతుందని ఆలోచించాలని సిపిఐగా మేము హెచ్చరిస్తూ, అదేవిధంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని వెంటనే తగ్గించాలని సిపిఐ మాత్రం పెంచిన ధరలను తగ్గించే వరకు సిపిఐ పోరాటం సాగిస్తుందని సిపిఐగా బాపట్ల జిల్లా సమితి తరఫున
హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం మారిన ఉపాధ్యాయుల సమస్యలు అదే విధంగా కొనసాగుతున్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాన్ బాషా అన్నారు. సయ్యద్ చాన్ బాషా, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు బాపట్ల సబ్ కమిటీ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యోగాభినందనలు. అయితే ఉపాధ్యాయుల పట్ల గత ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది. ఉపాధ్యాయుల ఉద్యోగుల పట్ల ఎంతో ఒక నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పనిచేసిద్దని ఆశించి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించడం జరిగింది. అయితే ప్రభుత్వం మారినా కూడా ఉపాధ్యాయుల ఉద్యోగుల వెతలు మాత్రం అదే విధంగా ఉన్నాయి. దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. యాప్లు గత ప్రభుత్వంలో ఉన్న యాప్ల కంటే ఈ ప్రభుత్వంలో యాప్లు ఇంకా పెరిగినాయి. దానివల్ల టీచింగ్కి, విద్యార్థికి టీచింగ్కి ఉన్న రిలేషన్ దెబ్బతింటుంది. అయితే ప్రభుత్వాలు ఏంటంటే యాప్లతో విద్యా అభివృద్ధి జరుగుతుందన్నారు. అది తప్పు. ఎప్పుడైతే యాప్లు పెరుగుతున్నాయో టీచింగ్కి మాత్రం ఉపాధ్యాయుడు దూరం అవుతున్నాడు. గత ప్రభుత్వం చెప్పిన అంచనాల ప్రకారమే చూద్దాము. దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చామని చెబుతున్నారు. అయితే 2019 నుంచి ఇప్పుడు దాకా దాదాపు 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయుడి పోస్టు కూడా ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఇవ్వలే. మరి 10 లక్షల మంది విద్యార్థులు పెరిగినప్పుడు మరి 10 లక్షలకి విద్యార్థులకి సరిపడా ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేయలే. కానీ చెప్పటం మాత్రం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పటం మాత్రం ప్రతిసారి మేము విద్యాభివృద్ధిని, విద్యార్థుల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో అగ్రశ్రేణిగా ఒక విద్యను అందిస్తున్నాం అంటున్నారు. ప్రపంచ స్థాయిలో ఒక విద్యను అందించడం అంటే ఏంటి? ఏ విధంగా అందిస్తారు? విద్యార్థికి చెప్పే సరిపడే విద్యార్థులు మన టీచర్స్ రిక్రూట్మెంట్ చేయటం వల్ల కానీ సరిపోతుంది. కానీ ప్రభుత్వం ఏంటంటే రిక్రూట్మెంట్ చేయకుండా అవసరమైతే మీకు ఐఎఫ్పి ప్యానెల్స్ ఇస్తాం, డిజిటల్ చేస్తూ ఉంటున్నారు. కానీ ఐఎఫ్పి ప్యానెల్స్ డిజిటల్ చేయటం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుందా అనేది ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. డిఎస్సిని త్వరగా రిక్రూట్మెంట్ చేయాలి. ఇదివరకు ఏంటంటే గతంలో నెల ప్రమోషన్స్ ఉండేవి. దాదాపు 1 year నుంచి నెల ప్రమోషన్స్ ఆగిపోయినాయి. ఈ ప్రమోషన్స్ ఆగిపోవడం వల్ల ఏంటంటే ప్రమోషన్కి చివరిలో ఉన్న ఉపాధ్యాయులు ప్రమోషన్ తీసుకోకుండానే రిటైర్డ్ అవుతున్నారు. తర్వాత సిపిఎస్ ఒక సమస్య ఉంది. 2004 నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి సిపిఎస్తో బాధపడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. దానికి ఒక పరిష్కారం చూపకుండా గతంలో సిపిఎస్, దానికి గత ప్రభుత్వం ఏంటంటే జీపీఎస్ అనే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే యూపీఎస్ అనే ఒక కొత్త భాష్యంతో తెర మీదకి తీసుకొచ్చింది. అయితే మన ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసిద్దా లేదా అనేది మన ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతం రావటం లేదు. ఉపాధ్యాయ సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా ఏంటంటే సిపిఎస్కి ఆల్టర్నేటివ్ ఓపీఎస్ ఒక్కటే, యూపీఎస్ కానీ జీపీఎస్ కానీ ఆమోదించే పరిస్థితిలో ఉద్యోగులు లేరు, ఉపాధ్యాయ సంఘాలు లేరు, ఉద్యోగ సంఘాలు కూడా ఏవి లేరు. కాబట్టి వెంటనే సిపిఎస్కి ఆల్టర్నేటివ్ ఓపీఎస్ మాత్రమే, ఓపీఎస్ అమలు పరిచే విధంగా ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు హర్షిస్తాయి. దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వెంటనే ఒక ఉద్యమ కార్యాచరణను తీసుకొని వెలుగుస్తాయని ఈ సభావేదిక నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. బాపట్ల పట్టణంలో చిలి రోడ్డు సెంటర్ వద్ద వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. భూమి సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకోవాలని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు.
ఈరోజు గ్రామ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా చింతాయిపాలెం గ్రామంలో రెవెన్యూ గ్రామ సదస్సు జరుగుతుంది. దీనిలో ఇప్పటివరకు 5 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. ఈ 5లో మ్యూటేషన్స్, తర్వాత డాటా పోర్టింగ్, తర్వాత 6-8 కాలమ్స్ సవరణకి వచ్చున్నాయి. ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ గ్రామస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తాము. మీకేమైనా భూమికి సంబంధించి కానీ రేషన్ కార్డులకి సంబంధించి కానీ ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ అవకాశాలు అవగాహన కల్పిస్తే మహిళలు అన్ని రంగాలలో ప్రగతి సాధిస్తారని ఎస్ఏ రవీంద్ర అన్నారు. అదేవిధంగా సంతానోత్పత్తి, అదేవిధంగా శారీరక మార్పుల గురించి వాళ్ళల్లో మనం అవగాహన కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి పోషకాహారం అంటే వాళ్ళు ఏ విధంగా తింటే, ఎందుకంటే ఆడవాళ్ళ యొక్క రోజు వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వారి యొక్క శరీరంలో చాలా మార్పులు సంభవిస్తుంటాయి. కాబట్టి వాళ్ళు న్యూట్రిషన్ ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది కూడా వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళకి విద్యని అందించడంలో మన యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, విద్య వాళ్ళు ఏ అవకాశాలు వాళ్ళకు ఉన్నాయనేది వాళ్ళకి మనం తెలియజేయాలి. అదేవిధంగా విద్య తర్వాత వాళ్ళకి నైపుణ్యం అంటే ఏదైనా సరే వాళ్ళ జీవితంలో ముందడుగు వేయడానికి వాళ్ళకి మనం నైపుణ్యం కలిగించడం, అదేవిధంగా వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం కలిగించడం, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తామో అప్పుడే ఈ కిషోరి వికాసం యొక్క పథకం మనం ఆచరణ సాధ్యంగా ముందుకెళ్తుంది. అవేమీ చేయకుండా మనం ఎప్పుడైతే అంటే ఆ అమ్మాయి బాలిక దశలో 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఉన్నప్పుడే ఆ అమ్మాయికి మొట్టమొదట ఎదురయ్యేటువంటి మొట్టమొదట హడ్డిల్ అంటే అవరోధం ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ చేయటం. తర్వాత వీటికి కూడా వినకపోతే బాల్య వివాహాలు చేసుకుంటే చట్ట ప్రకారంగా ఏ విధమైనటువంటి యాక్షన్ మనం తీసుకోవచ్చు అనే దాని గురించి మనం తర్వాత తెలియజేయాలి. మనకు బాల్య వివాహాల నిరోధక చట్టం సెక్షన్ 9 ఏం చెప్తుందంటే ఎవరైనా సరే ఆడపిల్లకి వయసు 18 సంవత్సరాలు నిండకుండా వివాహంగా చేసినట్లయితే చేసుకున్నటువంటి పెళ్లి కొడుకును ముద్దాయిగాను, అదేవిధంగా ఆ పెళ్లికి అటెండ్ అయినటువంటి బంధువుల్ని, ఫోటోగ్రాఫర్ని, భోజనాలు పెట్టే వాళ్ళని అందరినీ కూడా ముద్దాయిలుగా తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వివాహం చేసుకుంటారో బాలిక, ఆ బాలికని మనం బాధితురాలుగా పరిగణించబడతాం. ఆవిడేం ముద్దాయి కాదు. ఆవిడకి ఇష్టమైనప్పటికీ ఆవిడని బలవంతంగా ఆవిడ పెద్దల యొక్క ఇష్టాన్ని ఆవిడ వృద్ధి ఆవిడని పెళ్లికి ఒప్పించినప్పటికీ కూడా ఆవిడ ఎప్పుడు కూడా ముద్దాయి కాదు. ఆవిడ ఎప్పుడు కూడా బాధితురాలుగానే ఉంటుంది. ఆ బాధితురాలని మనం పేరెంట్స్కైనా అప్పచెప్పొచ్చు. పేరెంట్స్ కూడా తీసుకోవడానికి ఇష్టపడకపోతే మనకు చాలా బాలికల సంరక్షణ గృహాలు మనకు జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. వాటికి కూడా మనం తరలించవచ్చు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్ ప్రసన్న కుమారి అన్నారు. ఈరోజు సాధారణ చెకింగ్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ నిమిత్తం కర్లపాలెం, చెరుకుపల్లి ఏరియాల్లో చెకింగ్కు రావడం జరిగింది. ముఖ్యంగా 2 వీలర్స్ సెల్ ఫోన్ డ్రైవింగు కేసులు మరియు ట్రాక్టర్కి రిఫ్లెక్టర్స్ లేకపోవడం, లైసెన్సులు లేకుండా వాహనాలను నడపడం ఇలాంటివి ఫైండ్ అవుట్ చేసి ఫిట్నెస్ లేని వాహనాలను మరియు ఓవర్లోడింగ్ ఆటోస్ కేసెస్ని ఒక 9 కేసుల వరకు బుక్ చేయడం జరిగింది. దీనివల్ల డిపార్ట్మెంట్కు ఒక 40,000 రూపాయల అపరాధ రుసుము విధించడం జరిగింది. దయచేసి ప్రజలందరూ రహదారి భద్రత రానున్న జనవరిలో రహదారి భద్రతా కార్యక్రమాలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునైనా ప్రజలు లైసెన్సులు తీసుకొని వాహనాలను నడపాలని మరియు ట్రిపుల్ రైడింగ్లు దయచేసి చేయవద్దని, నైట్ టైము ట్రాక్టర్స్కి వెనక సిగ్నల్ లైట్స్ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి రిఫ్లెక్టర్స్ని మీరు దయచేసి పేస్ట్ చేసుకొని వాహనాలను నడపవలసిందిగా ప్రజలకు సూచించడమైనది. అలాగే ప్రమాదరహిత ప్రయాణాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ప్రశ్న పత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లో భద్రపరిచామని మండల విద్యాశాఖాధికారి విజయశ్రీ అన్నారు. లాస్ట్ పేపర్లో
హై స్కూల్ యూట్యూబ్లో వచ్చినప్పుడు లీక్ అయిన సందర్భంగా దాన్ని పోస్ట్ పోన్ చేసి మిగిలిన పేపర్ని పోలీస్ స్టేషన్లో ఆ లోకల్ ఉన్న హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్స్లో డిపాజిట్ చేయడం సందర్భంగా సైన్స్ సోషల్ ఇవన్నీ కూడా 3 రోజుల పేపర్స్ డిపాజిట్ చేస్తున్నాం సార్. వాటిని ఏ రోజుకి ఆ రోజు ఏ పూటకు ఆ పూట ఉదయం ఒక పేపరు మధ్యాహ్నం ఒక పేపరు 1 గంట ముందు దూరంగా ఉన్న స్కూళ్ళకి పంపిస్తాము, దగ్గరగా ఉన్న స్కూల్కి 1 అరగంట ముందు ఇస్తాము సార్. దాని సందర్భంగా మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాటిని డిపాజిట్ జరిగింది సార్. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భూమి సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకోవాలి. మండల తహసీల్దార్ సుందరమ్మ. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం మొదటి వేతనం కూడా ఇస్కాన్ దేవాలయంకు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి. రాష్ట్రంలో తెలివిగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ పేదల నడ్డి విరిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్దీ భాగ్య శ్రీధర్. 10వ తరగతి ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్లో భద్రపరచడం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.